పాస్ అయితే చాలు, 30 మార్కులు వస్తే చాలు అని చదివితే అదే 30 మార్కులు వస్తాయి. పాస్ కావడం నా లక్ష్యం కాదు, ఫస్ట్ క్లాస్ రావడం నా లక్ష్యము. పాసు ఎవడైనా అవుతాడు, నేను ఫస్ట్ క్లాస్లో రావాలి అని లక్ష్యం పెట్టుకుంటే ఆ దిశగా మన చదువులు సాగుతాయి. ఫస్ట్ క్లాస్ కాదు, నాకు డిస్టింక్షన్ రావాలి, 90% రావాలి అని ఎవరైనా అనుకుంటే ఆ జీవితం, ఆ చదువులు, పక్క వాళ్ళు మనకి ఇచ్చే సహకారము, సృష్టి మనకి కల్పించే పరిస్థితులు అన్నీ మనకి ఆ డిస్టింక్షన్ వైపు నడిపిస్తాయి. ఏం చదువులే, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే పోలే అనుకుంటే వాడు చదువు రాదు, ఇమీడియట్గా స్కూల్లోంచి బయటకు వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటాడు. నేను చిన్నప్పటి నుంచే ధ్యానంలో రావాలి అని లక్ష్యం పెట్టుకున్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను కూడా ఒక రమణ మహర్షిలా కావాలి, నేను కూడా ఒక బుద్ధుడిలా కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే అటువైపే మన జీవితం సాగుతుంది. లేదు నేను గొప్ప ధనవంతుడిని కావాలి, బిర్లా టాటా కావాలి, ఏది ఏమైనా సరే నేను కోటీశ్వరుడిని కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే గుర్రానికి కళ్ళెం కట్టినట్టు మనకి జీవితం లక్ష్యం అనేది కళ్ళెం కడుతుంది. గుర్రానికి కళ్ళెం లేదనుకోండి అన్ని దిక్కులు కనబడుతూ ఉంటాయి, కానీ కళ్ళెం అనేది లక్ష్యం వైపు గురి చేస్తుంది ఆ గుర్రానికి. అలాగే మన జీవితానికి మన లక్ష్యం అనేది కళ్ళెం వేస్తుంది. నాకు సంగీతం తప్ప ఇంకోటి అక్కర్లేదు అనుకుంటే సంగీతం తప్ప ఇంకోటి రాదు, సంగీతం బ్రహ్మాండంగా వస్తుంది. నాకు సంగీతము కావాలి, ధ్యానము కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే సంగీతము వస్తుంది, ధ్యానము వస్తుంది. నీ సంగీతం నీ ధ్యానానికి ప్రతిబంధకము కాదు, నీ ధ్యానం నీ సంగీతానికి ప్రతిబంధకము కాదు. మనం ఎన్ని చేయగలుగుంటే అన్ని చేయగలము, ఎంత చేయగలము లక్ష్యం బట్టి జీవితం ఏర్పడుతుంది.